వెల్కమ్ టు టీ18 న్యూస్. మన ఛానల్ మానేస్తాం. ములుగు జిల్లా ఏటూరు నాగార మండలం రాయబంధం గొత్తికోయ గూడెంలో మహిళా మావోయిస్టు చిట్టికి చికిత్స. తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి మిలిటరీ చీఫ్ బడే చొక్కారావు అలియాస్ దామోదర్ మొదటి అంచె భద్రతా దళంలో పనిచేస్తున్న మహిళా మావోయిస్టు మడకం చిట్టి అలియాస్ కిడో గాయాలతో వాజేడు పోలీసులకు లొంగిపోయింది. కర్రెగుట్టల్లో ఎన్కౌంటర్లో భాగంగా బడే చొక్కారావు అలియాస్ దామోదర్ దళానికి చెందిన మహిళా మావోయిస్టు చిట్టి అలియాస్ కీరు పోలీసులకు చిక్కింది. ఎన్కౌంటర్లో భాగంగా కాలికి గాయాలవడంతో ఏటూరు నగరం పరిధిలోని ఒక గ్రామంలో మావోయిస్టు చికిత్స అందిస్తున్నట్టు సమాచారం. కర్రెగుట్టల్లో ఎన్కౌంటర్లో భాగంగా మావోయిస్టు రాష్ట్ర కమిటీ కార్యదర్శి మిలిటరీ చీఫ్గా బడే చొక్కారావు అలియాస్ దామోదర్ దళానికి చెందిన మహిళా మావోయిస్టు చిట్టి పోలీసులకు చిక్కింది. ఎన్కౌంటర్లో భాగంగా కాలికి గాయం అవడంతో ఏటూరు నగరం రాయబంధం గ్రామంలో మావోయిస్టుకి చికిత్స అందిస్తున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే రాష్ట్ర కమిటీ మిలిటరీ కార్యదర్శి బడే చొక్కారావు అలియాస్ దామోదర్ అనే దళానికి మూడంచెల భద్రత ఉంటుంది. ఈ యొక్క మూడంచెల భద్రతలో మొదటి అంచెల భద్రతలో చిట్టి అలియాస్ కీరు పనిచేస్తుంది. ఈ యొక్క మహిళా మావోయిస్టు దామోదర్ దళానికి భద్రతా బలగాలు కాల్పులు చేయడంతో వెంకటాపురం మండలం కొంగాల అడవిలో పడిపోవడంతో భద్రతా బలగాలు ఈ యొక్క మహిళా మావోయిస్టుకి గుర్తించి ఎన్కౌంటర్ జరిగిన తర్వాత ఈమెను సజీవంగా పట్టుకున్నారు. ఆసుపత్రి తరలించకుండా ఏటూరు నాగర మండలం చిన్నపోయినపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో రాయబంధం గొత్తికోయగూడెం ఉంటుంది. రాయబంధం గొత్తికోయగూడెంలో పోలీసులు రహస్యంగా చికిత్స అందిస్తున్నారు. పోలీసులు రహస్యంగా అందించడంలో ఒక వ్యూహం ఉంటుంది. ఎందుకంటే దామోదర్ దళంలో పనిచేయడంలో ఒక వ్యూహం ఉంటుంది. ఎందుకంటే ఒక ఆయుధ నిల్వలు, నిధులు సేకరణ తెలిసేటటువంటి అంశాలు ఉండడంతో ఈ యొక్క చికిత్స అందించిన తర్వాత వివరాలు రాబట్టడానికి పోలీసులు వ్యూహం చేస్తున్నట్టు చెబుతున్నారు. దీనిపై పోలీసులు స్పందించడం లేదు. పోలీసులు మాత్రం మేము కుమ్మింగ్ చేయడం లేదు, మావోయిస్టులు లొంగిపోవాలనే చూస్తున్నాము. బయటికి ఇంటర్నల్గా మాత్రం ఈ ఘటన జరుగుతున్నాయి. ఈ యొక్క ఘటన కలకలం రేపే అవకాశం ఉంది. తెలంగాణ పోలీసులు చేసిన ఆపరేషన్ ఈ యొక్క మావోయిస్టు చెప్తుంది. అలానే కర్రెగుట్టల్లో ఎన్కౌంటర్లో భాగంగా మరో ఇద్దరు రాయబంధంలో తల దాచుకున్నారు. ఈ యొక్క మావోయిస్టులకు కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆశ్రయం ఇచ్చిన వారికి కూడా పోలీసులు స్టేషన్కి రావాలని పోలీసులు చెప్పడంతో అతను పరారీలో ఉన్నట్టు చెప్తున్నారు. ఈ యొక్క ఘటన తెలంగాణలోని ములుగు జిల్లాలోని చెప్పవచ్చు సుమలత.